హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇటీవల మే 13వ తారీఖున జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలలో జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని గనక పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద పోలింగ్ శాతం 81.86% అని ఆయన వెల్లడించారు. అత్యధికంగా శాసనసభ స్థానాలకు గాను దర్శి నియోజకవర్గంలో 90.91%, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32%గా జరిగింది. అదేవిధంగా లోక్సభ స్థానాలకు చూసినట్లయితే అత్యధికంగా ఒంగోలులో 87.06% మరియు విశాఖ లోక్సభ స్థానానికి అత్యల్పంగా 71.01% పోలింగ్ జరిగింది. ఈవీఎంల ద్వారా 80.86% పోలింగ్ జరగగా మిగతావి పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి వికాస్ రాజు గారు ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది. భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి అత్యధికంగా 76.78%, హైదరాబాద్ లోక్సభ స్థానానికి అత్యల్పంగా 48.48% పోలింగ్ జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.